హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. కువైట్లో చలి అయితే పెరిగిపోయింది ఫ్రెండ్, మామూలుగా లేదు. చాలా చల్లగా ఉంది, వణుకుపోతున్నాము. ఇటువంటి శీతాకాలంలో ఇటువంటి చలిలో నా పొజిషన్ ఎలా ఉంటుంది ఏంటనేసి ఈ వ్లాగు మొత్తం కూడా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి కూడా కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలా బయట రూమ్ అయితే వస్తే ఎన్నెన్ని కష్టాలు పడాలో శీతాకాలం అనేది మీకైతే అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు షేర్ చేయండి. కొన్ని మంచి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని ఇక్కడికైతే వస్తారు, కువైట్కి. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను పనిచేసే ఇల్లు జహరాలోను. చూడండి, కొంతమంది డ్రైవర్లకి బయట ఇస్తారు రూములు. హోటల్స్, హాస్టల్స్, రెస్టారెంట్లు ఉంటాయి కదా బయట రూములు, అట్లలో ఇస్తారనమాట. కొంతమంది అయితే ఇంటి మీదే, లేదంటే ఇంట్లోనో, లేదంటే ఎక్కడన్నా ఇంటి పక్కన షెడ్ వేసి ఆ విధంగా చూడండి. అక్కడ కనపడుతుంది చూసారా, విండో కిటికీ పైన రేక్ షెడ్ అనమాట. అది దాంట్లో డ్రైవేర్కి చూడండి, అవన్నీ డ్రైవేర్ రూమ్ అనమాట. అలాగా కొంతమంది ఇలాగా కువైట్ వాళ్ళు డ్రైవర్లకి రూమ్ ఏర్పాటు చేస్తారు, ఫుడ్ ఏర్పాటు చేస్తారు, వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇలా కొంతమంది ఏంటంటే నాలాగా మరి ఏంటో ఏమో తెలీదు, కొంతమంది ఇలాగా డ్రైవర్లకి రూమ్ ఎవరో బయట ఇస్తారు. ఇంచుమించు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా ఉంటుంది ఆ రూమ్ వచ్చేసి. అక్కడి నుంచి వచ్చి మనం ఇక్కడ పని చేయాలన్నమాట. ఇది వచ్చేసి నేను పనిచేసే ఇల్లు. చూడండి, ఎవరు కూడా లేరు, దారిలోనూ ఎవరు కూడా లేరు. ఉత్తప్పుడైతే జనాలు అందరూ కనపడతారు. చలి ఎక్కువైపోయింది, ఇంకా శీతాకాలం ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. నేను వచ్చినప్పటికీ నాకు డ్యూటీ అనేది స్టార్ట్ అయిన కానివ్వండి ఇంకెక్కడే ఉంటాను, బయటే ఉంటాను. ఆ మెట్ల మీద కూర్చోవడం. చలి ఎక్కువైతే కనుక అక్కడ స్టూల్ కనపడుతుంది చూసారా, అక్కడ సామాన్ల దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. చూద్దాం, ఈ టైం వచ్చేసి 8:30 అవుతుంది నైట్. ఎవరైనా ఉన్నారా లేదా ఈ గల్లీ మొత్తం ఈ వీధులంతా కూడా చూసి తిరిగి మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఎక్కడ ఏంటంటే బయట రూమ్ అయితే కనుక నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు పిలిచిన వెంటనే రావాలి కాబట్టి రూమ్కి అయితే వెళ్ళనివ్వరు. కనీసం ఎంత లేదైనా 5 నిమిషాలకు 10 నిమిషాలకు వీళ్ళు పిలుస్తారు. అదే రూమ్ ఎక్కడ ఉందనుకోండి, మనం డ్యూటీ అయిపోయిన వెంటనే రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ఏదన్నా భోజనం చేయాలన్నా, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా రూమ్లో ఉండటానికి వీలు ఉంటుంది. ఈ చలికి ఈ బయట ఉండడం వల్ల చాలా అనారోగ్యం పాలైపోతాం, హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. చూడండి, ఒక రోజు 2 రోజులు అంటే సర్దుకుని పోతాం. నేను శీతాకాలం మొత్తం కూడా ఇలాగే ఉండాలి పొజిషన్ అది. ఇదిగోండి, ఈ గల్లీ మొత్తం ఈదు. మా ఈదులో ఎవరు కూడా లేరు, కనీసం మా ఈదనే కాదు ఎవరు కూడా సాధారణంగా ఉండరు. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది పొజిషను. బయట రూమ్ అయితే కనుక కువైట్లో డ్రైవర్కి చలికి, వానకి, ఎండకే మొత్తం కూడా బయటే ఉంటుంది పరిస్థితి. ఇలాగే వెయిటింగ్ చేయాలి. ఇదిగోండి చూడండి, వాళ్ళు తిరుగుతూనే ఉంటారండి బాబు ఈ కువైట్ వాళ్ళు. చలి, వాన, ఎండ ఏమి ఉండదు. ఫ్రెండ్స్ ఇంటికి డ్యూటీలు అయిపోయిన వెంటనే ఇంకా నైటే వాళ్ళది. నైటే ఎక్కువ ఉంటారు, మార్నింగ్ చాలా తక్కువ మంది ఉంటారు రోడ్ల మీద తిరగడం కానీ అంతా కూడాను. ఇంచుమించు వీళ్ళందరూ కూడా ఇప్పుడు శీతాకాలం కాబట్టి తెల్లవారుజామున 4 5 వరకు కూడా ఇంకా ఎడార్లంట చలిమంటలు కాగడం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఛాయలు కావాలి తాగడం, ఇలాగ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ శీతాకాలం అంతా కూడాను కువైట్ వాళ్ళు. నా పొజిషన్ వచ్చినప్పటికీ చూడండి, మా గల్లీలో ఎవరు కూడా లేరు. పక్క గల్లీకి వెళ్ళాను, అక్కడ కూడా ఎవరూ లేరు. మొత్తానికి అయితే కువైట్లో డ్రైవేర్కి బయట రూమ్ ఇస్తే ఇదిగోండి, చలి వచ్చేసి 14 డిగ్రీలు ఉంది ఇప్పుడు. 10 డిగ్రీలు కూడా పడిపోతుంది ఉష్ణోగ్రత. ఈ వెదర్ అనేది ఎంత చలిలో నేను ఇలాగే ఉంటానండి బయట. ఎంత కష్టం చేసుకుని కువైట్లో మనం జీవనం సాగిస్తున్నాం ఫ్యామిలీ కోసము. చాలా చల్లగా ఉంది. ఇదిగోండి, చేతులు అసలు ముడుచుకుంటుంటే ఇలాగ ఓపెన్ చేస్తుంటే గడ్ల అసలు తెరుచుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా చల్లగా ఉంది. ఇదండి పొజిషను, ఇలా ఉంటుంది. నేను పనిచేసి ఇంటికాడ రూమ్ ఉండదు, వాష్రూమ్ ఫెసిలిటీస్ గట్రా ఏముండవు. నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కూర్చుందామన్నా 5 నిమిషాలకో 10 నిమిషాలకో పిలుస్తూనే ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇంక అందుకనే ఇక్కడే ఉంటాను. నైట్ 10:30 వరకు కూడా నేను ఇక్కడే ఉండాలి. నాకు డ్యూటీ టైం వచ్చేసి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది.
స్కూళ్ళు ఉన్నా కాలేజీలు ఉన్నా లేకపోయినా కూడా 7:30గా నాకు డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇక జమ్యాకి వెళ్ళు, మతంకి వెళ్ళు, ఇలా స్కూల్కి తీసుకెళ్ళు, కాలేజీకి తీసుకెళ్ళు, ఇంకా అలాగే స్టార్ట్ అయిపోద్ది. అన్నం వండుకుంటానికి కానీ తినటానికి కానీ ఏమి ఉండదండి టైము. నైటు 10కి లేదంటే 11కి రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వండుకొని తింటాను నేను. ఇలా ఉంటుంది పొజిషను. నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అయితే పడతాను ఈ శీతాకాలంలో. ఇదిగోండి ఇప్పుడు దాకా వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోదాం అన్న టైంకి డ్యూటీ వచ్చింది. సాలకి వెళ్తారంట, ఫంక్షన్కి వెళ్తున్నారు, తీసుకెళ్ళి అనేసి ఫోన్ చేశారు. ఇదిగోండి మళ్ళీ వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ దగ్గర దింపి నేనైతే పార్కింగ్లో కారు పెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇలా ఉంటుందండి. కరెక్ట్గా టైం అయిపోయింది కదా, 10:30 అయిపోయింది కదా, రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడే వీళ్ళు ఫంక్షన్గా అనేది వెళ్ళారు. మరి ఇంటికి వెళ్ళినప్పటికీ ఎంత టైం అవుతుంది ఏంటో తెలీదు. చూడండి జహరా పెద్ద హాస్పిటల్లో అది వచ్చేసి ఇంచుమించు కొన్ని వేల మంది, 10,000కి పైగానే ఇక్కడ పేషెంట్లని ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అయితే వీలైతే ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్ అండి జహరా హాస్పిటల్. చూడండి ఇక్కడ హెలికాప్టర్ అంబులెన్స్ కూడా సౌకర్యం ఫెసిలిటీస్ ఉంది. కువైట్ ఇళ్లలోనూ ఆఫీసుల్లో పనిచేసే లేడీసు డ్రైవర్లు బాయ్స్ అందరినీ కూడా వాళ్ళకి ఏదైనా అవుతే కనుక హెల్త్ ప్రాబ్లం వస్తే చిన్న హాస్పిటల్ అవ్వకపోతే కనుక ఇటువంటి పెద్ద హాస్పిటల్ చూపిస్తారండి కొంతమంది మంచోళ్ళు అయితేనే. చూడండి ఫ్రెండ్, కువైట్లో ఫంక్షన్ హాళ్ళు కళ్యాణ మండపాలు ఆ విధంగా ఉంటాయి. ఓన్లీ లేడీస్ సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ ఇది. ఇంకెవరో రారు, జెంట్స్ రారు. జెంట్స్ వస్తే కనుక ఇక్కడ ఇటు సైడు గుడారాలు వేసుకుని టెంట్ వేసుకుని ఇందులో ఉంటారు వాళ్ళు. లేడీస్ అందరూ కూడా లోపల పార్టీ చేసుకుంటారు. బర్త్డే పార్టీలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ కూడా అటువంటి ఫంక్షన్ హాల్లో అయితే జరుగుతాయి కువైట్లోను. కరెక్ట్గా టైం అయిపోయింది 10:15, ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అన్నప్పటికీ ఇదిగోండి ఇలాగా డ్యూటీ అయితే మనకి వచ్చింది. ఫంక్షన్ తీసుకొచ్చాను, మరి ఎంత అవుతుందో ఏమో టైము చూడాలి. ఇంటికి వెళ్ళినప్పటికీ 12 అవుతుందో 1 గంట అవుతుందో. ఇలా ఉంటాయండి కువైట్లో ఉద్యోగం. చలికైతే మామూలుగా లేదు. నాకైతే వాసిపోతుంది. నేను ఉతుక్కోక ఈరోజే ఉతుక్కున్నాను ఈ చలికోటు స్వెటరు. ఈ చలి ఎక్కువైపోయింది. ఈరోజు 2వ తారీఖు జనవరి. నాకు ఇలాగ పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ షాపింగ్ మాల్కి కానీ వెళ్ళారనుకోండి నైట్ టైం బాగుంటుంది, కార్లో ఉండొచ్చు. అదే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదనుకోండి ఇంకా 7 కాడి నుంచి 6:30 వరకు కూడా, అప్పటి నుంచి 11 వరకు 10:30 వరకు కూడా నేను అలాగే ఉండాలి. బయట మెట్ల దగ్గర కూర్చోవాలి. రూమ్కి వెళ్ళిపోదామంటే రూమ్కి వెళ్ళినవరు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నిన్ను ఎవడెళ్ళమన్నాడో, ఎందుకు వెళ్ళావు అంటారు. ఫ్రెండ్ రూమ్కి వెళ్ళినా లేదంటే బకాలా కాడ ఒకవేళ లేదంటే ఏదన్నా అక్కడ రెస్టారెంట్ ఉంటుంది హోటల్ కాడ కూర్చుందామన్నా కూర్చోనవరు. 10 నిమిషాలకు ఒకసారి డోర్ తీసి ఇలా చూస్తారు, ఉన్నామా పోయామా అని. ఇలా ఉంటాయండి. మొత్తానికైతే బయట రూమ్లో అయితే కనుక పరిస్థితులు ఇలా ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే బయట రూమ్ అయితే వెళ్ళిపోవచ్చు, టైం ఇంక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలవరు అనుకుంటారు. మళ్ళీ పిలుస్తారు. మీకు ఎలా ఉంటాయో రూమ్లో పైన రూమ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో పని మాకు అలాగే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు వచ్చారు 11 అయింది టైము. నేను ఇందాక దాకా అక్కడే కూర్చున్నాను, అన్నం తినడానికి కూడా లేదు. అదే అక్కడే రూమ్ అనుకోండి, శుభ్రంగా వండేసుకున్నాం, లేదంటే వీళ్ళు ఇచ్చింది ఫుడ్ ఉంటుంది కదా అది తినేసి మళ్ళీ వీళ్ళని ఇక్కడ తీసుకొద్దును. ఇప్పుడు కడుపు మాడిపోతుంది నాకు. తినడానికి ఎక్కడికి వెళ్తాము? ఇక్కడెక్కడ ఉండవు మతంలో మనకులాగాను. ఈ సలబజ్జీలు స్టాళ్ళు, కాపాట్లలో ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ బండ్లు, పానీపూరి బండ్లు ఇక్కడ ఎలా ఉండవు మనకులాగాను. ఎక్కడో ఉంటాయి. ఇదండి పరిస్థితి. ఇలాగా వస్తే కనుక నాకు ఇలాగ కార్లో కూర్చుంటాకు ఉంటుంది అంతే తప్ప ఇంకా అక్కడే ఉన్నాను అనుకోండి కనీసం దివానీలో కూర్చో లేదంటే కార్లో కూర్చో అని మాట కూడా అనరు. ఒక ఛాయ్ కానీ గవ్వ కానీ ఇంకేమి ఎవరు. పాపం మా పరిమళమ్మ గారు ఉన్నప్పుడు ఓ ముద్ద అన్నమన్న పెట్టుకోరు. అలాగా బయటకు వచ్చినప్పుడు లేదంటే మా కపిల్తోనూ మా మేడంతోనూ మాట్లాడి టీయో ఛాయో ఇచ్చేవారు అప్పుడప్పుడు. ఆమె అయితే ఇప్పుడు లేరు, ఇంటికాడ ఉన్నారు. ఇదండి మొత్తానికైతే శీతాకాలం వచ్చిందంటే చాలా చల్లగా ఉంటుంది, తట్టుకోలేం. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎడారిలో కూడా వెళ్తున్నాం కదా, రానున్న రోజుల్లో నా ముక్కు, నా దగ్గు, నా గొంతు ఇంకేం పని చేయవు. ఇంక నేనే అలాగే ఇక పాలు వేడి నీళ్ళు కాసుకొని తాగాలి, టైం ఉండదు. అప్పుడు మా పరిమళమ్మ గారు ఉన్నారు కాబట్టి పాపం ఇలాగ దగ్గు వచ్చినా కొంచెం కప్పం పట్టేసినా రంప వచ్చేసినా పాపం మా మేడంతో చెప్పి పాలు
అల్లం కాసి అందులో వేసి ఇచ్చేవారు. ఇలా ఉంటుంది పరిస్థితులు. రూమ్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటో నా పరిస్థితి చూద్దాం. ఇదండి మొత్తానికైతే కువైట్లో బయట రూమ్ అయితే ఆలోచించుకుని రండి, మనమే వండుకోవాలి. అన్నీ కూడా బయట మనం వాష్రూమ్ ఫెసిలిటీస్ గట్రా ఏమి ఉండవు ఇక్కడ. అక్కడికక్కడికి పరిగెత్తాలి తప్ప ఏముండదు. నేను ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది, ఇంక ఇలాగే ఉన్నాను ఇంటికాడ అప్పుల బాధల గురించి. ఇంకేం చేస్తాం, గుండె రాయి చేసుకుని కష్టాన్ని ఇష్టంగా పని చేసుకుంటున్నాను కువైట్లోను. ఇవన్నీ చేసినప్పటికీ ఇవన్నీ చూసినప్పటికీ కువైట్ గురించి నాకేం అర్థమైందంటే, ఇంట్లో డ్రైవర్ పనికి వచ్చినప్పుడు నా విషయంలో చెప్పుకుంటున్నాను, నాకు ఎలాగనిపించిందంటే కువైట్కి వచ్చేటప్పుడే అంటే ఇలా ఉండాలన్నమాట. సిగ్గు సీము నెత్తురు అన్నీ వదులుకొని వీళ్ళ తిట్టిన కొట్టిన పడి గొడ్డు సాకిరి చెయ్యాలన్నమాట అని నాకైతే అనిపించింది. ఎందుకనేసి అంటే పాస్పోర్టు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం వచ్చిన పాస్పోర్ట్ తీసేసుకుంటారు, ఒక సివిల్ ఐడి కార్డు అనేది ఇస్తారు మనకి. వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నామని దాన్ని అక్కమా అంటారు ఇక్కడ. అది తప్ప మన దగ్గర ఇంకేం ఉండదు. అది తీసుకుని అది పెట్టుకుని మనం ఇండియాకి వెళ్ళిపోవాలంటే అవ్వదు, పాస్పోర్ట్ ఉండాలి కంపల్సరీగా. వీళ్ళని తిట్టినా, వీళ్ళని ఏదైనా ముక్కుకున్నా వీళ్ళని తిట్టుకున్నట్టు వీళ్ళకి వినపడినా కూడా మన మీద కక్ష కట్టేస్తారు. వీళ్ళు చెప్పిందే చెయ్యాలన్నమాట. తిన్నాడా ఉన్నాడా అనేది ఏం పట్టించుకోరు. కొంతమందికి ఉంటుంది, బాగానే ఉంటుంది, అన్ని రూములు ఇచ్చి శుభ్రంగా ఏర్పాట్లన్నీ చేస్తారు, మంచిగా ఉంటుంది వాళ్ళకి. అందరికీ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఇదిగోండి ఇలాగా నాకులాగా కొంతమందికి ఇలా ఉంటుంది. అదండి మొత్తానికి అయితే కువైట్కి వచ్చినప్పుడు అవన్నీ కూడా అలాగా ఉండి రావాలేమో అనిపించింది నాకైతేనే. మొత్తానికైతే ఇదండి పరిస్థితి. ఇవన్నీ తట్టుకుని గుండె రాయి చేసుకుని పని చేసుకోవాలి. కువైట్కి వచ్చేవాళ్ళు ఆలోచించుకుని రండి. కువైట్లో డ్రైవర్ వేసి వచ్చింది, ఆడతా పాడుతూ ఉంటుంది, ఓ బిందాస్గా ఉంటుంది అనేసి ఎగేసుకుంటూ వచ్చేసాను. దెబ్బకి గులాబ్ జామున్ కలగల ఆడిపోతున్నాయి ఇక్కడ చలికి. ఇంకా ముందుంది ముసలి పండుగ, నాకు చాలా దారుణంగా ఉంటుంది. ఇదండి మొత్తానికి శీతాకాలం అంతా కూడా నేను ఈ విధంగా బయట కూర్చుంటాను. పాపం కొంతమంది అనుకుంటారు ఆడికి బాగుంది లైను, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాడు శుభ్రంగా ఉందనుకుంటున్నారు. చూడండి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది వీడియో మొత్తం కూడా చూసిన వాళ్ళకి. పాపం అమ్మ ఇలా ఉన్నాడా, పాపం ఇలా ఉందా పరిస్థితి అనుకుంటారు. అదండి మొత్తానికైతే ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ కువైట్లోను. నేను చేసే పని, నేను చేసే ఇంట్లో పొజిషన్ ఇది. అయినా కూడా అన్నీ కూడా మర్చిపోయి యూట్యూబ్ పుణ్యమంట కొన్ని ఇటువంటివన్నీ కూడా దూరం పెట్టుకుని అన్నీ కూడా వదులుకొని సరదాగా మీతో ఇలాగా మీ ముందుకైతే వస్తున్నాను. నా పొజిషన్ ఏం బాగోదు, ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఉంటుంది నా పొజిషన్ అని చెప్పడానికే ఈ వ్లాగ్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. పంపితే ఇటువంటి కొన్ని మంచి విషయాలు అన్నీ కూడా ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయని తెలుసుకుంటారు. చాలా వీడియోలు షేర్లు లైక్లు చేస్తారు కానీ ఇటువంటి వీడియోలు గట్ట వెళ్ళవలే. అది మొత్తానికైతే ఇది ఫ్రెండ్. మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, జై హింద్.